Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. దేశంలో రియాలిటీ జోరు టాప్ గేర్ లో ఉన్న సిటీల్లో భాగ్యనగరం ముందుంది. గత 5 ఏళ్ల కాలంలో టాప్ మెట్రో నగరాలను పరిశీలిస్తే అత్యధికంగా హైదరాబాద్ సిటీ ఇన్వెస్టర్లకు 80% ఆదాయాన్ని అందించింది. బెటర్ రిటర్న్స్ కోసం రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి, కలల గృహం సొంతం చేసుకోవడానికి అన్ని విధాలా ఇప్పుడు అనుకూలమైన టైం కూడా నడుస్తుంది. లగ్జరీ హోమ్స్, బడ్జెట్ హోమ్స్, ఓపెన్ ప్లాట్స్ అన్ని కూడా మంచి అట్రాక్టివ్ ప్రైజింగ్ లో లభిస్తున్నాయి. ఈ టైంలో రియాలిటీ రంగం వైపు చూస్తున్న వారికి కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ మార్కెట్ పిక్చర్ అందించేందుకు మీ ముందుకు వచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. ఎన్నో కళల్ని హైటెక్స్ ప్రాంగణంలో జరగనుంది. ఈ ఏడాది మరింత గ్రాండ్ రేంజ్ లో ఈ ఈవెంట్ నిర్వహించేందుకు క్రెడై పాలక వర్గం సన్నద్ధమవుతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో మోస్ట్ యాంటిసిపేటెడ్ ఈవెంట్ ఏదైనా ఉందంటే నో డౌట్ అన్ని ప్రముఖ రియాలిటీ సంస్థలు, ప్రముఖ బ్యాంకులు ఈ ప్రాపర్టీ షోలో స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నాయి. క్రికెట్ లో లోకల్ టాలెంట్ ను ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న T20 లీగ్ కు క్రీడై హైదరాబాద్ మెయిన్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. రియాలిటీ రంగంలో విలువైన సేవలందించడమే కాదు, స్పోర్ట్స్ లో యువతను మరింత ఎదిగేలా చేయడంలోనూ క్రీడై హైదరాబాద్ ముందుంటోంది. అల్ట్రా లగ్జూరియస్ ఎమినిటీస్, మెజెస్టిక్ కంఫర్ట్స్ తో ప్రాజెక్టులకు లగ్జరీ కింగ్డమ్స్ అనే గుర్తింపు లభించేలా డెవలప్ చేస్తున్న సంస్థ అన్వితా గ్రూప్. తిరుగులేని నాణ్యత, కళ్ళు చెదిరే డిజైన్స్, హైయెస్ట్ స్టాండర్డ్స్ తో విలాస నివాసాల్లో వినూత్నం అనిపించే ప్రాజెక్టులను డెవలప్ చేయడం అన్వితాకే సాధ్యం. అందుకే ఈ సంస్థ అనతి కాలంలో అద్భుత విజయాలెన్నో సాధించింది. హైదరాబాద్ సిటీలో ల్యాండ్ మార్క్ గా నిలిచే ప్రాజెక్టులతో అందరి ప్రశంసలు అందుకుంటుంది. థింక్ బిగ్, రీచ్ ద హై. గొప్పగా ఆలోచించాలి, అత్యున్నత శిఖరాలకు చేరాలి, లివింగ్ స్పేస్ అత్యద్భుతంగా ఉండాలి. ఇది అందరి ఆశ కూడా. ఆకాశాన్ని తాకే ఈ అంచనాలు అందుకోవడం తేలికేం కాదండి. కానీ అంచనాలను మించేలాగా అన్వితా గ్రూప్ డిజైన్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ అన్వితా హై9. ఔటర్ రింగ్ రోడ్ కు అతి చేరువలో తెల్లాపూర్ వద్ద ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. వెస్ట్ హైదరాబాద్ లగ్జరీ ప్రాజెక్ట్ లో ది బెస్ట్ గా నిలిచేలాగా అన్వితా హై9 ప్రాజెక్ట్ ను అత్యద్భుతంగా డిజైన్ చేశారు. 15 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 9 టవర్లుగా హై9 ప్రాజెక్ట్ ను కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సిటీ రియాలిటీలో సెన్సేషనల్ స్పీడ్ తో దూసుకుపోతోన్న సంస్థ అన్వితా గ్రూప్. ప్రైమ్ లొకేషన్స్ లో మోస్ట్ అట్రాక్టివ్ ప్రాజెక్టులను డిజైన్ చేస్తూ కస్టమర్ల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇంటిగ్రేటెడ్ లైఫ్ స్టైల్, యూనిక్ కన్స్ట్రక్షన్ స్టైల్, హై క్వాలిటీ ఆర్కిటెక్చర్ తో మోడర్న్ లివింగ్ కు రాయల్ టచ్ ఇచ్చే విధంగా ఈ సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ అన్వితా హై9. స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ కోరుకునే వారికి అల్టిమేట్ డెస్టినేషన్ గా దీనిని డిజైన్ చేసింది. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా తెల్లాపూర్ లో మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు అన్వితా హై9. ప్రతిరోజు మీ మార్నింగ్ వాక్ మేఘాలపైన, ఆకాశంలో సాగితే ఎలా ఉంటుంది? ఊహకందని సరికొత్త జీవన అనుభూతిని పరిచయం చేస్తోంది అన్వితా గ్రూప్ వారి ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ అన్వితా హై9. ఇదొక అద్భుతమైన ఇంజనీరింగ్ వింత. 1.6 కిలోమీటర్ల పొడవైన ఐకానిక్ స్కై వాక్ ఒక రూప్ టాప్ నుండి మరొక రూప్ టాప్ కు కనెక్ట్ చేస్తూ ఆకాశంలో నిర్మించిన ఒక సరికొత్త ప్రపంచమిది. కేవలం వాకింగ్ ట్రాక్ మాత్రమే కాదు, ఇక్కడ డిజైనర్ టెర్రస్లు, సిట్టింగ్ జోన్స్ మరియు బార్బిక్యూ పార్టీ ఏరియాలున్నాయి. ప్రతి రాత్రి నక్షత్రాల నడి మధ్యలో గడిపే ఒక అద్భుతమైన జీవన శైలి మీ సొంతం.
రియాలిటీ రంగంలో హైరైజ్ ప్రాజెక్టులు నిర్మించడమే కాదు, స్పోర్ట్స్ లో యువత మరింత ఎదిగేలా చేయడంలోనూ అన్విత గ్రూప్ ముందుంటోంది. క్రికెట్ లో లోకల్ టాలెంట్ ను ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తొలిసారి ఫ్రాంచైజీ ఆధారిత T20 లీగ్ గా TG20ని ప్రకటించింది. ఈ లీగ్ లో అన్విత గ్రూప్ భాగస్వామ్యమై ఖమ్మం జట్టును సొంతం చేసుకుంది. మోస్ట్ టాలెంటెడ్ క్రీడాకారులను జట్టులోకి తీసుకుంది. రీసెంట్ గా స్టార్ట్ అయిన TG20 పోటీల్లో ఖమ్మం జట్టు దుమ్ములేపుతోంది. ప్రగతికి పెట్టింది పేరు, టెక్నాలజీకి మారుపేరు, ప్రశాంతమైన జీవనానికి నెలవైన ఊరు నమ్మ బెంగళూరు. ఎందరో యువత కలల్ని నిజం చేసింది. ఎన్నెన్నో గొప్ప కంపెనీలకు పునాది వేసింది. భారతదేశం గర్వించదగిన గొప్ప సాంకేతికత ఇక్కడే పుట్టింది. సిలికాన్ వ్యాలీగా, ఎలక్ట్రానిక్ సిటీగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది ఈ కన్నడ రాజధాని. బెంగళూరు ఇప్పుడు దేశానికే కాదు ప్రపంచానికి సుపరిచితమైన పేరు. ఈ గ్లోబల్ సిటీలో సొంతిల్లు ఉండాలని చాలా మంది కోరుకుంటారు. ముఖ్యంగా సిటీలో నార్త్ సైడ్ ప్రగతి పరుగు అద్భుతంగా ఉంది. బెంగళూరు నార్త్ సైడ్ తనిసంద్ర మాన్యత టౌన్షిప్ ప్రస్తుతం రియాలిటీ మార్కెట్ లో మోస్ట్ హాట్ అండ్ ట్రెండింగ్ లొకేషన్. అందుకే లగ్జరీ నిర్మాణాలలో నమ్మకమైన బ్రాండ్ పౌలమి ఎస్టేట్స్ ఇక్కడ తమ లగ్జూరియస్ ప్రాజెక్ట్ ఫ్లోరిక్ ను లాంచ్ చేసింది. బెంగళూరు లైఫ్ స్టైల్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే ఈ ప్రాజెక్ట్ 8.66 ఎకరాల విస్తీర్ణంలో ఏకంగా 85% ఓపెన్ స్పేస్ తో రూపుదిద్దుకుంటోంది. Hello, sir. Hello, Andy. Your new project, the Floric project. So, what is the reason behind naming the project Floric? See, Bangalore was known as a garden city and is still known as a garden city, Yes. of course. So, we thought why not name our project Floric with the floral theme. So, that would actually go very well with the garden city and our project, one. Second is our core concept of this entire project is bloomscapes. What that means is basically we have about 22 different varieties of floral plants which are going to be planted in that project. So at any point of time in the year, you will always find some flowers in the community. That is one of the unique USPs of that project. Yeah. So that is how we've tried to name this project. I think that would give all the consumers a lot of happiness also, right? Yes, I mean, yes. any day a lot of greenery and a lot of Absolutely, flowers would give absolutely, happiness to absolutely. anyone. And personally also I enjoy greenery. Yeah. If you look at my previous handed over projects also, we try to ensure that greenery is the main core. Yeah. Because see, when a customer comes out of his house, if he can enjoy the common amenities and facilities, Yeah. and today nature everybody is loving, especially post-COVID, we found how important nature is Yeah, and correct. the importance of that, and so all of Yeah. us enjoy that, and it's very nice if we can give that to our customers. Yeah. And sir, Tanisandra as an area is one such area where a lot of IT people and all are there right Correct, now. correct. So, especially if you've chosen North Bangalore. Correct. Reason is See, again, North Bangalore was our first preference because North Bangalore again has predominantly a lot of Telugu speaking people. That was one of our thing. Second is also we realized that in the last 2 years, North Bangalore was actually improving in terms of the market as such. Yeah. Primarily because the metro connectivity from the airport is almost nearing completion now. A lot of IT companies have actually moved towards the north now. Yeah. If you look at the airport road, you have a lot of new buildings which have Yeah, come up. yeah, yeah. Then you have the Manyata Tech Park, which is very buzzing. Bhartiya City is right besides our project, Yeah. which is again has all the requisite amenities. So North Bangalore in the last 2 to 3 years has actually evolved as a very favorable destination, and we wanted to be there for our first project. And in the investment perspective, right? So if someone is investing right there, how can they expect the returns in the next 4 or 5 years? See, my guess is generally Bangalore is a very stable and mature market. There is a very steady growth, one. Dantli in North Bangalore in the last couple of years has actually seen a very steady growth. If you actually look at probably in the last 2 years, prices have almost gone up by 40 to 50% in North Bangalore. My bet is next couple of years North Bangalore will definitely keep moving upwards only. Okay. ప్రీమియం ప్రాజెక్ట్ ప్లస్ ప్రైమ్ లొకేషన్ ఈ రెండు పదాలు ఒకేసారి వినిపిస్తే ఖచ్చితంగా అది వాసవి గ్రూప్ నిర్మించిన ప్రాజెక్టు అనేంతగా గుర్తింపు సాధించిన
ఘనతను సొంతం చేసుకుంది వాసవి గ్రూప్. వరల్డ్ క్లాస్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో నెక్స్ట్ లెవెల్ అనిపించే గ్రాండ్ లగ్జరీ ప్రాజెక్టులను డీల్ చేయడంలో విస్తారమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాసవి గ్రూప్ వేలాది మంది కస్టమర్ల అభిమానంతో పాటు నమ్మకాన్ని కూడా సొంతం చేసుకుంది. కస్టమర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ గా గుర్తింపు పొందిన వాసవి గ్రూప్ ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రముఖ నిర్మాణ సంస్థగా అగ్రపదంలో దూసుకెళ్లిపోతుంది. కుకట్పల్లి అంటే హార్ట్ ఆఫ్ ద సిటీ. ఇక్కడ లివింగ్ అంటే ఎంతో హ్యాపీ, అందున అన్ని ఎమ్యూనిటీస్తో లగ్జరీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయడం అంటే డబుల్ ట్రిపుల్ హ్యాపీ. లైఫ్లో అల్టిమేట్ హ్యాపీనెస్ పరిచయం చేసేలాగా వాసవి సంస్థ డెవలప్ చేసిన అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ వాసవి సరోవర్. నేనైతే రైట్ నవ్ ఇప్పుడు మన వాసవి సరోవర్ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసాను. అండ్ ఇక్కడ వాసవి సరోవర్ ప్రాజెక్ట్లో మనకి మోడల్ ఫ్లాట్స్ కూడా రెడీగా ఉన్నాయి. మరి ఇంకా లేట్ చేయొద్దు, నేనైతే మోడల్ ఫ్లాట్కి వెళ్ళి మీకు ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి, అసలు ఎంత స్పేషియస్గా అలాగే ఎంత ఆర్గనైజ్డ్గా సెట్ అయ్యి ఉన్నాయో అన్నీ కూడా క్లియర్గా చూపించేస్తాను. పదండి. సో ఇదే లివింగ్ ఏరియా అండి, మంచి స్పేషియస్గా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంది కదా. లివింగ్ రూమ్ దగ్గర నుంచి మీకు సెంటర్ పార్టీషన్ వస్తుంది. పార్టీషన్ కి ఇటుపక్క మీకు మొత్తం స్పేషియస్ డైనింగ్ ఏరియా, 6 సీటర్ పట్టేంత డైనింగ్ ఏరియా అయితే ఇక్కడ ఉందండి. అండ్ ఇక్కడే మనకి సీటింగ్ ఏరియా కూడా ఉంటుంది. అండ్ ఇదే ఏరియాలో మనకి ఇట్లా మళ్ళీ బాల్కనీ కూడా వచ్చేస్తుంది అనమాట. బెడ్రూమ్స్ చూసేద్దాం. ఇదే మాస్టర్ బెడ్రూమ్ అండి. అండ్ ఇక్కడ వాకింగ్ ప్లేస్ కూడా ఇచ్చేసారు. మంచి స్పేషియస్గా ఉంది రూమ్ అంతా కూడా, హ్యాపీగా విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. అండ్ నీట్గా మనకి ఇంకా 2 బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి, అవి చూసేద్దాం చలో. అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. మనకి వెంటిలేషన్ వైజ్ కూడా చాలా బాగుంది, చూసారు కదా. సో ఈ రూమ్కి కూడా మీకు మంచిగా ఇట్లా బాల్కనీ అయితే ఉంటుంది. మంచి వెంటిలేషన్ అన్నమాట. మనకి మార్నింగ్ కానివ్వండి, ఈవెన్ ఈవినింగ్ కానివ్వండి, సో ఇల్లు అంతటికీ కూడా చక్కగా వెంటిలేషన్ వస్తుంది. అండ్ ఈ రూమ్లో కూడా మనకి మంచిగా వార్డ్రోబ్స్కి ఇలా స్పేస్ అయితే ఉంటుంది. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది కూడా మనకి వెంటిలేషన్ వైజ్ బెడ్ పక్కన ఒక విండో ఉంటుంది. అండ్ ఇక్కడ బాల్కనీ కూడా ఇచ్చారు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్తో పాటు వస్తుంది. సో ఈ రూమ్లో కూడా మీకు ఇట్లా వార్డ్రోబ్కి ఇంత స్పేస్ అయితే ఉంది. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. హ్యాపీగా ఒక చక్కటి ఫ్యామిలీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇక్కడ కలిసి కుక్ చేసుకుంటే కూడా మనకి ఇక్కడ అంతా కూడా వాకింగ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి. అండ్ ఇక్కడే మనకి వాష్ ఏరియా కూడా యూటిలిటీ స్పేస్ ఉంటుందన్నమాట. చూసారు కదండి మన వాసవి సరోవర్లోని బ్యూటిఫుల్ మోడల్ ఫ్లాట్ని. 3 BHK ఫ్లాట్ చాలా లవ్లీగా ఉంది. అండ్ పర్ఫెక్ట్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్ ఆప్షన్ అనమాట. అండ్ అలాగే న్యూ స్కీమ్స్ కూడా మన వాసవి సంస్థ అనౌన్స్ చేసింది సరోవర్ ప్రాజెక్ట్ పైన. సో అస్సలు మిస్ చేసుకోవద్దు, ఇమ్మీడియట్గా వాకిన్ అయిపోండి. ప్రతి విజయం వెనక ఒక గొప్ప కథ ఉంటుంది, ఎంతో పట్టుదలతో చేసిన కృషి ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో గొప్ప విజయాలు సాధించాలి అంటే వీటితో పాటు రేపటి రోజు ఎలా ఉంటుందనే అంచనా వేయగలిగిన విజన్ కూడా ఉండాలి. అందుకు తగ్గట్టు ఈ రోజు ప్లానింగ్ కూడా చాలా అవసరం. సంవత్సరాల తరబడి తిరుగులేని కమిట్మెంట్, కస్టమర్లకు బెస్ట్ అందించాలనే డెడికేషన్, ఉత్తమ విలువలతో సంస్థను నడిపించే విజనరీ లీడర్షిప్ ఉన్నప్పుడే ఇదంతా సాధ్యమవుతుంది. ప్రతి అడుగులో నమ్మకాన్నే పునాదిగా చేసుకుని ఎదిగినటువంటి సంస్థ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. అనుభవం, జాగ్రత్తలు భవితకు భరోసాను ఇస్తే యవ్వనం కొత్తదనానికి, నవ్యతకు బాటలు వేస్తుంది. అందుకే ఈ రెండిటి కలయిక సూపర్ గా ఉంటుంది. సిటీలో ప్రైమ్ లొకేషన్స్ అయిన మణికొండ, కొల్లూరులో ఎన్నో ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు అభినందన ఇన్ఫ్రా ఎండీలు వెంకటేష్ అండ్ స్వప్న గారు. ఇప్పుడు ఈ సంస్థ నుంచి 2nd జనరేషన్ గా వారి కుమారులు వారసత్వాన్ని అందిపుచ్చుకుంటున్నారు. వీరి పెద్ద కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేసి కన్నవారి వారసత్వాన్ని అందిపుచ్చుకొని సంస్థను నవ్య పదంపై నడిపించేందుకు బాధ్యతలు తీసుకుంటున్నారు. అభినందన ఇన్ఫ్రా సంస్థను యువతకు మరింత చేరువ చేసే దిశగా తన ఆలోచనలు పంచుకోవడానికి మన ముందుకు వస్తున్నారు ఆశీష్ గారు. లెట్స్ హ్యావ్ ఏ స్మాల్ చిట్ చాట్ విత్ హిమ్.
Let's welcome our next generation from Abhinandana Infra. But as an anchor గా నేను వెల్కమ్ చెప్పట్లేదు ఇవాళ, యాజ్ అ మమ్మాస్ బాయ్ గా వాళ్ళ మదర్ వెల్కమ్ చెప్తారు. ఆశిష్, లాస్ట్ టైం చిన్న బాబుని మనం పరిచయం చేసాము. ఇటు మా పెద్ద అబ్బాయి ఆశిష్ ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. యాక్చువల్గా తను నెక్స్ట్ మా బిజినెస్ తను కూడా చూసుకోవాలని మేము అనుకుంటున్నాము. తనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. చిన్న బాబుకి పెద్ద బాబుకి ఏంటంటే మా బిజినెస్ చేయాలి అని ఇంట్రెస్ట్ చాలా ఉంది అనమాట. ఓకే, సో అందుకని ఇప్పటి నుంచే వాళ్ళని ట్రైన్ చేస్తున్నాం మేము. సో హలో ఆశిష్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us and we would like to know more about you. Yeah, so I just graduated from CBIT in computer science and engineering, and it put in just like different business ideas explore just to like how I can improve this own space, because we have a beautiful space. I just want to make something out of it, and it can be so much more. And so and like explore just yeah. Okay, so real estate lo explore cheyadam ela undi? It's hard because it's like a traditional existing industry, so then koncham modernized chesi like it's a little hard, but ade try chestunnam. Okay, and real estate is not new for you. మీరు చిన్నప్పటి నుంచి దీని గురించి తెలుసుకునే ఉంటారు, అండ్ యూ హ్యావ్ 2 రోల్ మోడల్స్ టు. సో ఇద్దరిని చూస్తూ ఇద్దరు ఐడియాలజీ వింటూ ఏమనిపిస్తుంది వాళ్ళు? Lot of different ideas, like all 4 of us like have different creative directions, so it gets chaotic, but yeah, it's majorly we have a medium where we make it work, and it prospers nicely. You said that you are exploring into different businesses. I think realty sector పైన ఎక్కువ పుల్ చేస్తుందేమో నాకు అనిపిస్తుంది. So what do you say? Oh yeah, definitely, it's where all the life is. Do you expect any change in current real estate sector? Memo until like we want to build trust, like market it well and build a brand presence so people look at us and scam kakunda they see an actual trustworthy company, because there's a lot happening, and we want to, because a home is a beautiful place and it's not supposed to be bought with a bayam to start about. It should be there like with trust, and like when they walk into the office we want them to feel like, oh, it's a beautiful place, and we want them to take a piece of that into their space. So we aim at providing a home and the trust. We want to build that trust, and we hope we can change that. Ippudaithe like the current environment is there's a lot of scams and fraud, so we hope we bring that trust to the people of Hyderabad through our company. Okay, that's great. So all the best for your upcoming projects as well, and congratulations for the ongoing projects. Thank you for that. Thank you. Thank you so much. ప్రగతి, ప్రశాంతత, పెట్టుబడులకు దీటైన రాబడి, ఇవన్నీ వేర్వేరు ఆస్పెక్ట్స్. ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోక తప్పదు. కానీ అసాధ్యం అనిపించే అంశాలను సుసాధ్యం చేసి చూపించిన ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ గిరిధారి కన్స్ట్రక్షన్స్. అభివృద్ధి, అప్రిసియేషన్ కలిసొచ్చే ప్రాజెక్టుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా గుర్తింపు సాధించింది. సిటీలో రాజేందర్ నగర్ అంటే నయా ఇంద్రలోకం అనే చెప్పాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సమీపంలో ఉండడం, అత్యుత్తమ లివింగ్ కండిషన్స్ ఉండడం, ఈ ఏరియా అందరి ఫేవరెట్ గా మారింది. ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ విల్లా ప్రాజెక్ట్, అది కూడా రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉంది అంటే అద్భుతం అనే చెప్పాలి కదండి. ఆ అద్భుతమే ప్రాస్పెరా కౌంటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 and 18 కు సమీపంలో ఉన్న అతి పెద్ద XXX విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ ఉంటాయి. ఈషా నది సమీపంలో చక్కటి ప్రశాంతమైన వాతావరణం నడుమ సిటీ లైఫ్ స్టైల్ కు న్యూ డెఫినేషన్ ఇచ్చేలాగా ప్రాస్పెరా కౌంటీ ప్రాజెక్ట్ ఉంటుంది. హలో సార్, హాయ్. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం. ఓకే, సో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడినా ఒక డిఫరెంట్ టేస్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఎలా గుర్తిస్తారు సార్? అంటే కస్టమర్ ఈ టైంకి ఇది కోరుకుంటున్నారు, వాళ్ళకి ఇలాంటి ఎమ్యూనిటీస్ కావాలి. అంటే డెఫినెట్గా ప్రతి కస్టమర్ ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ ఉండాలనుకుంటే మనకు కంపల్సరీ ఒక క్లబ్ హౌస్, వాళ్ళకున్న అమ్యూనిటీస్ కావాలి, వాళ్ళకు స్విమ్మింగ్ పూల్ కావాలి, ఒక సూపర్ మార్కెట్. అంటే బయటికి పోకుండా కమ్యూనిటీలని ఎంజాయ్ చేసేటట్టు ప్రతి ఒక్కటి అవుట్డోర్ స్పోర్ట్స్ కానీ ఇండోర్ గేమ్స్ కానీ అన్ని ప్రతి ఒక్కటి డిజైన్ చేసి మేము చేపడుతూ ఉంటాం. కాబట్టి కస్టమర్కు ఏదైతే టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ని ఫస్టే మేము పసిగట్టి డెఫినెట్గా ఆ రకంగానే మేము అడుగులు వేస్తాం. కాబట్టి అమ్యూనిటీస్ మీద కానీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎప్పుడు కూడా మేము కాంప్రమైజ్ కాము. ప్రతి వెంచర్లో మాకు 40 feet రోడ్స్ కంపల్సరీ తీసుకుంటాం. 30 feet కూడా పర్మిషన్ వచ్చినా నథింగ్ డూయింగ్, నేను 40 feet రోడ్సే పెట్టిస్తాం. అంటే కార్ పార్కింగ్, సో ప్రతి ఒక్క కుటుంబానికి 2-3 కార్ పార్కింగ్, ఫ్యూచర్ లో ఇంకా 4 అవుతుంది, మనిషికి ఒక కార్ అవుతుంది. కాబట్టి 20 సంవత్సరాల ముందు మేము ఎగ్జిక్యూటివ్ పార్క్ అని ఒక ప్రాజెక్ట్ చేపట్టినాం. ఈ రోజు కూడా మాకు ఇంకో 50-100 కార్ పార్కింగ్ ఖాళీగా ఉంటాయి. ఆఫ్టర్ 20 years అంత అడ్వాన్స్ ప్లాన్ చేస్తాం. కార్ల పార్కింగ్ కానీ ప్రతి ఒక్కటి థింక్ చేసి ఆలోచన చేసి కస్టమర్కి ఏదైతే నీడ్ ఉంటుందో చేసి వాళ్ళ తీర్చిదిద్దేస్తాం. డెఫినెట్గా అంత ప్లాన్లు అయితే ఉంటాం.
ప్రతి కమ్యూనిటీ గిరిదారి కన్స్ట్రక్షన్ సేఫ్టీ అండ్ సెక్యూర్. ప్రతి ప్రాజెక్ట్ కాంపౌండ్ వాల్ మీద నిర్మిస్తాం. దాంతోపాటు రోడ్స్, డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్. వాళ్ళు హౌస్ వచ్చి రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండొచ్చు. డెఫినెట్ గా ప్రతి ప్రాజెక్టు మా దగ్గర తీసుకున్న కస్టమర్ అనేది వాళ్ళ సెక్యూర్ సేఫ్ గురించి ఆలోచన చేస్తుంది కంపెనీ, కాబట్టి వాళ్ళు మోర్ హ్యాపీ ఉంటారు మన దగ్గర. డెఫినెట్ గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే డబుల్ ట్రిపుల్ అవుతుందో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో హ్యాపీ కస్టమర్స్ మీతో మాట్లాడినప్పుడు వాళ్ళు మీతో ఎలాంటి భావాలు పంచుకుంటూ ఉంటారు? చాలా కస్టమర్లు మా దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే మాకు కూడా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా ఒక 50 ల్యాండ్ ట్రాక్ కూడా చూస్తాం. ఒక 40-50 years బ్యాక్ వెళ్ళి ల్యాండ్ ట్రాక్ అంటే ఒక ల్యాండ్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉన్నది అనుకుంటే అర్ధరాత్రిలో వాళ్ళు బ్యాంకుకి వెళ్తే వాళ్ళకి లోన్ రావాలి, సేల్ చేసుకుంటే డబ్బు రావాలి. ఆ రకంగా మేము డాక్యుమెంట్ అంతా క్లియర్గా చూసి మేము ఇస్తాం. కాబట్టి వాళ్ళు మోర్ సెక్యూర్. మా కంపెనీలో ఇన్వెస్టర్ అంటే మా కస్టమర్ మాకు ఎక్కడ కూడా మీడియేషన్ సిస్టమ్ నా దగ్గర ఉండదు. కస్టమర్ తీసుకొస్తారు డైరెక్ట్. కస్టమర్ ఆ లబ్ధి ఏదంతా కస్టమర్కే ఉండాలనే ఉద్దేశం మీద నేను వర్క్ చేస్తాను. కాబట్టి డెఫినెట్గా కస్టమర్ మా దగ్గర మా కంపెనీలో మోర్ హ్యాపీగా వర్క్ చేస్తారు. ఒకప్పుడు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు వెళ్తే గొప్ప అనుకున్నాం. అది కాస్త 80 నుంచి 90 ఏకంగా 100 చేరిపోయింది. అబ్బో అనుకున్నాం. కానీ స్పీడ్ తగ్గలేదు, జోరు ఇంకాస్త పెరిగింది. ఇప్పుడు 120 నుంచి 150 మధ్య కూడా ఏమాత్రం అసాధ్యమేమీ కాదు అనిపిస్తోంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మారుతున్న మన హైవేలు డెవలప్మెంట్ కు కొత్త ద్వారాలు తెరుస్తున్నాయి. హైవే సమీపంలో ప్రాపర్టీ అంటే ఉజ్వల భవిష్యత్తుకు తిరుగులేని నమ్మకం. రేపటి అదృష్టానికి ఈ రోజే స్వాగతం పలికే సువర్ణ అవకాశం. ప్రతి కస్టమర్ కు ది బెస్ట్ అందించాలని తపన పడే రియాలిటీ ఆర్గనైజేషన్ JSR సన్ సిటీ గ్రూప్ అండి. హైదరాబాద్ సిటీలో హైవేల సమీపంలో బెస్ట్ ప్రాజెక్టులు అంటే తప్పకుండా JSR సన్ సిటీ గ్రూప్ పేరే గుర్తొస్తుంది. సిటీకి 4 వైపులా హైవే సమీపంలో కీ లొకేషన్స్ JSR ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఉంటాయి. ఫ్యూచర్ ఫార్చ్యూన్ ను ఈ రోజే గుర్తిస్తూ ర్యాపిడ్ గ్రోత్ ఉండే ఏరియాల్లో ప్రాజెక్టులు డెవలప్ చేయడంలో రియాలిటీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ JSR సన్ సిటీ గ్రూప్. సిటీకి అన్ని వైపులా ఎక్సలెంట్ కనెక్టివిటీ ఉండే హైవేలకు సమీపంలో అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. హలో సార్. హాయ్ సార్, ఇప్పుడు మేజర్ గా ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే మనకి ల్యాండ్స్ అనేవి ఎప్పుడైనా కూడా ఒక వెరీ నైస్ ఇన్వెస్ట్మెంట్ కదా. సో ఇప్పుడు కొత్తగా NRI ఇన్వెస్టర్స్ వాళ్ళంతా వింటున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? హౌ ఇస్ ద ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ దీంట్లో? 100% మేము అన్ని కేటగిరీలకి, ఎగ్జాంపుల్ లోవర్ మిడిల్ క్లాస్ కి మేము అరేంజ్ చేస్తున్నాం గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, NRIs, UHNIs, HNI కస్టమర్స్ కి అందరికి కూడా అన్ని సెగ్మెంట్ల మాదన్న. ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ సెగ్మెంట్ కి 10 లక్షలకి మేము ప్లాట్ ఇస్తున్నాం. 15 lakhs వర్త్ ఆఫ్ ప్లాట్, DTCP, RERA, మెయింటెనెన్స్, సెక్యూరిటీ విత్ ఎవెన్యూ ప్లాంటేషన్, రెడ్ శాండిల్స్ తోటి చక్కటి గేటెడ్ కమ్యూనిటీ లాగా తయారు చేసి సేఫ్టీ, సెక్యూరిటీ తోటి 15 lakhs వర్త్ ఆఫ్ ప్లాట్ మేము 10 lakhs కే ఇస్తున్నాం. ఆ సెగ్మెంట్ కూడా మా దగ్గర భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలానే మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ కోసం కొన్ని వెంచర్స్ లో, ప్రత్యేకంగా హైవే ఫేసింగ్ లో వెంచర్స్ లో DTCP, RERA, మ్యాంగోస్ అండ్ రెడ్ శాండిల్స్ ఉన్నటువంటి సెక్యూరిటీ మెయింటెనెన్స్ తోటి చక్కగా వాళ్ళకి డెవలప్ చేసి హైవే ఫేసింగ్ లో కొన్ని ప్లాట్స్ ఇస్తున్నాం. అది కూడా 40 lakhs వర్త్ ఆఫ్ ప్లాట్ ని 30 lakhs కి ఇస్తున్నాం. మరియు వాళ్ళకి నెక్స్ట్ ఇంకో బెనిఫిట్, వీకెండ్ హోమ్ అని ఫ్రీగా కంటైనర్ హోమ్ కూడా మేము తయారు చేసి మీకు ఇస్తున్నాం. మీరు చూడ స్క్రీన్ మీద అలాంటి వీకెండ్ హోమ్. మరికొన్ని వెంచర్స్ లో గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్ తో పాటు వీకెండ్ హోమ్ విత్ రెంట్ కూడా ఇస్తున్నాం. 24 months రెంట్స్ అలా కూడా ఇస్తున్నాం. తర్వాత NRIs, HNI కస్టమర్స్ కి, UHNI కస్టమర్స్ కి, వీళ్ళందరికీ కమర్షియల్స్ కూడా నేషనల్ హైవే ఫేసింగ్ లో ఉండే కమర్షియల్ ప్లాట్స్ కూడా ఇస్తున్నాం. ఎగ్జాంపుల్ మినిమం 500 to 1000, 2000, 3000 అప్ టు 15,000 square yards వరకు కూడా ఉన్నటువంటి ఫుల్ సెక్యూరిటీ, సేఫ్టీ, నేషనల్ హైవే 6 track రోడ్ పైన రైల్వేస్ కూడా అందుబాటులో ఉండే పరిసర ప్రాంతాల్లో చక్కగా 500 to 15,000 square yards కు ప్లాట్ సైజ్ తో DTCP, RERA, గేటెడ్ కమ్యూనిటీ విత్ ప్లాంటేషన్ తో సహా అది కూడా ఇస్తున్నాం. మేము ఎన్ని సెగ్మెంట్స్ కి మేము అరేంజ్ చేసి ఒక కాన్సెప్ట్ బేస్ గా మేము అక్కడ ఇస్తున్నాం. చూసారు కదా ఇవాళ సుజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. వచ్చే వారం మరిన్ని విశేషాలతో, మరిన్ని ఇంట్రెస్టింగ్ రియాలిటీ సెక్టార్ సమాచారంతో మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాము. థ్యాంక్ యూ అండ్ బాయ్.